పార్వతీ కుండలేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం. కుండలేశ్వరం చాలా అద్భుతమైన దృశ్యం చూడొచ్చు. అది దేవాలయం యొక్క గోపురం. పార్వతీ కుండలేశ్వర స్వామి వారికి దేవస్థానం. ఈ కుండలేశ్వర స్వామి వారికి ఒక అద్భుతమైన చరిత్ర ఉందన్నమాట. పూర్వకాలంలో అంటే ఇప్పుడు కూడా అందరూ కాశీ వెళ్ళి గంగలో ములుగుతారు కదా పాపాలు తొలగిపోవడానికి. ఆ గంగకి పాపాలు అంటుకుంటున్నాయని చెప్పేసి పార్వతీదేవి ఈ యొక్క దక్షిణ కాశీగా పిలవటువంటి ఇక కుండలేశ్వరానికి వచ్చి ఇక్కడ గోదావరిలో స్నానం చేస్తే, కాకి రూపంలో వచ్చి స్నానం చేస్తే ఆవిడ హంసగా మారిపోతుంట. గంగకి కూడా ఇక్కడ పాపాలు అంటావు అని చెప్పేసి అని ప్రతీతి అనమాట. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఈ కుండలేశ్వరుని దర్శనం చేసుకోవడానికన్నా ముందు ఇక్కడ గోదావరిలో స్నానం చేయాలి అని అంటారు. కాశీ వెళ్ళి గంగలో మునిగితే వచ్చే పవిత్రత కన్నా కూడా ఇక్కడ ఎక్కువ పవిత్రత గలది ఈ యొక్క గోదావరి అని ప్రతీతి కూడా ఉంది. ఇప్పుడు ఆ గోదావరి చూపిస్తాను మీకు, చూద్దరు. కానీ చాలా అద్భుతమైన క్షేత్రం అన్నమాట కుండలేశ్వరం. పార్వతీ కుండలేశ్వరం అని పేరు. మనం గోదావరి రేవుడికి వెళ్తున్నాం. అప్పుడు ఈ పక్కన ఇంకో గుడి కూడా ఉంది, చూడొచ్చు ఒకసారి. అందులో కూడాను లార్డ్ హనుమాన్ పెద్ద ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది ఇక్కడ. మళ్ళీ దేవసేన సమేత సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిట ఇక్కడ ఉన్నాడు మహానుభావుడు. వృద్ధ గౌతమి గోదావరి పుష్కర ఘాట్ కుండలేశ్వరం. చక్కని పెద్ద రావి చెట్టు, కింద నాగపడగల ప్రతిష్ట, పక్కనే గోదావరి మాత విగ్రహం. ఇక్కడ శివలింగం, నంది, కాశీ విశ్వనాథుడు చూడొచ్చు. పేరు కూడాను ఈ రకంగా ఉంది. ఇది వృద్ధ గోదావరి నది. ఇక్కడ స్నానం చేయాలి అని చెబుతారు. ఇక్కడ ప్రోక్షణ చేసుకుని స్నానం చేస్తే కాశీ వెళ్ళి గంగా నదిలో స్నానం చేసిన ఫలితం వస్తుంది అని స్థల పురాణం కూడా ఉంది. సాక్షాత్తు పార్వతీదేవి కూడా ఇక్కడికి వచ్చి స్నానం చేసింది అని చెబుతారు. ఈ వృద్ధ గౌతమి గోదావరిలో స్నానం చేస్తే కనుక పాపాలు అంటవు, ఎన్నో జన్మల భయంకరమైన దోషాలు కూడా తొలగిపోతాయి ఈ వృద్ధ గౌతమి గోదావరిలో స్నానం చేస్తే అని చెబుతూ ఉంటారు. కాబట్టి అలాంటి చాలా అద్భుతమైనటువంటి గోదావరి. కాకపోతే ఇక్కడ మీకు ప్రాపర్గా రేవది కట్టలేదు, ఇప్పటికీ ఎలా పడితే ఎలా ఉంది. రేవు కడితే చాలా బాగుంది, చూడొచ్చు. ఇది గోదావరి పాయ, వృద్ధ గౌతమి గోదావరి. అది చూసుకుంటే మనకి ఇప్పుడు చూపించాను కదా రావి చెట్టు, కారా పక్కన ఆంజనేయ విగ్రహం దగ్గర అక్కడ పార్క్ చేసాం. చాలా అద్భుతమైనటువంటి ఏరియా అనమాట కోనసీమ. ఎక్కడ చూసారండి కొబ్బరి చెట్లే ఉంటాయి. ఇదిగో వృద్ధ గౌతమి గోదావరి. ఇక్కడ నదిలో స్నానం చేస్తే కాశీ వెళ్ళి గోదావరిలో ఆ గంగాదేవిలో మునిగితే ఎంతటి పవిత్రత వస్తుందో ఈ వృద్ధ గౌతమి గోదావరిలో, ఈ కుండలేశ్వరంలో ఉన్న ఈ గోదావరిలో స్నానం చేసినా అలాంటి ఫలితం వస్తుంది. ఇప్పుడు మనం స్నానం చేసే అవకాశం లేదు కాబట్టి సంప్రోక్షణ చేసుకుంటున్నాం. అపవిత్ర పవిత్ర వా సర్వావస్థాంకిత వివాహ తస్మాత్ పుండరీకాక్షభాభ్యాంతరశుచి ఆసంచిత కృత పాపకర్మణి ప్రాయశ్చిత్త పరిహారార్థం గంగా స్నాన ఫలవాప్యర్థం సంప్రోక్ష. కారు ఇక్కడ పార్క్ చేసాం. స్వామివారి యొక్క దేవస్థానానికి వచ్చాం. చూడొచ్చు, అది కుండలేశ్వర స్వామి. కుండలేశ్వర స్వామి
ఒక ద్వారం, గాలి గోపురం, స్వామివారి యొక్క శిఖరం. ఇక్కడ కాలభైరవుడి దగ్గర ఒక ఆవిడ దీపం వెలిగిస్తున్నారు. కాలభైరవుడు. ఇక్కడ గణేశానుగ్రహమూర్తి, వృషభారూఢమూర్తి, అర్జునుడు, పాశుపతం, కిరాతమూర్తి అంట. విగ్రహం లేదు అక్కడ. ఈశానుడు, విష్ణుచక్ర ప్రధానమూర్తి. అద్భుతమైన జమ్మి చెట్టు, పెద్ద జమ్మి చెట్టు ఉంది అక్కడ. ఈ పక్కనే ఆంజనేయ స్వామి గుడి, ఈ పక్కనే జమ్మి చెట్టు. ఇలా తిరిగితే ఇక్కడ స్వామివారు విషాపహరణమూర్తి. ఇక్కడ చూడండి, విషాపహరణమూర్తి, లింగోద్భవమూర్తి, బ్రహ్మదేవుడు, అజార్యమూర్తి, వాయువు. చాలా అద్భుతమైనటువంటి కుండలేశ్వరుని యొక్క దేవస్థానం, పార్వతీ కుండలేశ్వరుడు.
కాకతీయుల కాలం నాటి శిల్పకళా వైభవంలో ఉన్న నందీశ్వరుని చూడండి. చాలా అత్యంత అద్భుతమైన దృశ్యం, సుమనోహరమైన రూపం. ఇలాంటి స్వరూపమే మనకి కొల్లేరులో చూస్తాం. మళ్ళీ కొల్లేరు పెద్దింట్ల అమ్మవారు గోకర్ణేశ్వర స్వామి దేవాలయంలో సేమ్ ఇలాంటి నందీశ్వరుడే ఉంటాడు. కాకతీయుల చరిత్ర ఇక్కడ కూడా ఉందన్నమాట. నిన్న వెళ్ళినట్టు నేను ఇలాంటి అద్భుతమైన శివ నందీశ్వరుడు. చూడండి, ఒకసారి చూసి అందరూ తరించండి. అద్భుతమైన శిల్పకళ. జూమ్ చేస్తాను చూడు. పార్వతీ కుండలేశ్వర స్వామి వారు వెండి నంది ఆ శివుడి దగ్గర అక్కడే ఉంది. ఎదురుకుండా సార్ అది అది వెండి నంది శివుడి దగ్గరే ఉంది. కనపడుతుందా మీకు? అవునే, అదిగా వెండి నంది. ఇంకా వెనకాల అద్దం ఉండొచ్చు సార్. అక్కడ అద్దం నుంచి చూపుతారనమాట. ఇది స్వామికి అదే కొండలేదు. ఈ పక్కన పార్వతీదేవి. పార్వతీ కుండలేశ్వర స్వామి వారు.